ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు, స్తోత్రములు. మరి ఈ సమయంలో ప్రభు యొక్క ఆత్మను బట్టి, ప్రభు యొక్క పేరేపనను బట్టి, మరి ఈ సమయంలో వాక్యం చెప్పుటకు నాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఈ యొక్క గురువారం రోజున ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, ధన్యతను బట్టి మరొక్కసారి ప్రభు పేరిట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా వీడియోలు తీస్తూ మరి ఫేస్బుక్లోను మరి యూట్యూబ్లోను పెడుతున్నాను. ఒకవేళ మీకు నచ్చితే దేవుని వాక్యము ఉన్నట్టుగా చెప్తున్నాను. ఎందుకంటే నేను పెద్దగా చదువుకోకపోవచ్చు, కానీ ప్రభు ఒక తలాత్ ఇచ్చాడు. ఏ తలాత్ అంటే, ప్రభు నాలాంటి వాక్యము తెలియనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించు అంటున్నాడు. నేను ఇప్పుడు వేములగడ్డ ప్రాంతంలో వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి వారు చాలామంది చదువు రాని వారు, మరి ఏమీ తెలియదు దేవుని కోసం. అలాంటి వారి మధ్యలోకి వెళ్ళి నా సాక్ష్యమును చెప్తూ, నా సాక్ష్యాన్ని ఇంకా మరి దేవుడు నాకు చేసిన మేలు చెప్తూ, ఆయన రక్షణను చెప్తూ, అలాగే మరి ప్రతి ఒక్కరికి దేవుడు ఏ విధంగా వారికి అద్భుతాలు చేయబోతాడు, ఏ విధంగా వాళ్ళను రక్షణలోకి నడిపిస్తాడు, మరి కష్టంలో ఎలా తోడు ఉంటాడు అనేది తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఆ సేవకులకు, వేములగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులకు, గజ్వెల్ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకొని ఒక 2 మాటలు వాక్యం ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. యొక్క వాక్యాన్ని విని బలపరచబడతారని నమ్ముచూ ఉన్నాను. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. అయ్యా దేవానికి వందనాలు. ఈ సమయంలో ప్రభా, నీవు మాకు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి, ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రభా, నీ వాక్యము చెప్పుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు నా ప్రభా మా అందరికీ అలాంటి ఈ కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా ముఖ్యంగా వాక్యములో నాయన ఉన్నటువంటి అయా ఆ శక్తిని, వాక్యంలో ఉన్నటువంటి యొక్క జ్ఞానమును మాకు తెలియపరచమని తండ్రి, నీ వాక్యం ధ్యానించుతున్నప్పుడు నీ సన్నిధి మాతో ఉంచమని నీకే మహిమఘనత చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. మరొకసారి ఈ సమయంలో ప్రభు నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం చదువుకుందాం ఒక మాట. ప్రభు ఒక మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 44వ కీర్తన. ఇది ఎవరు రాశారంటే కోరాహు కుమారులు రాశారు. కోరాహు కుమారులు రాసినటువంటి ఈ కీర్తనను మనం మరొకసారి ధ్యానిద్దాం. ఇందులో నుంచి 3వ మాట నుంచి అని కొన్ని వచనాలు మనము ధ్యానించుకుందాం. ఎందుకు ఈ మాటలు మనం ధ్యానిస్తున్నామంటే, ఒక మానవునికి దేవుడు ఎంతగానో ఏం చేస్తూ ఉన్నాడు అనేది ఇందులో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బట్టి, అందరిని బట్టి దేవునికి వందనాలు. ఒకసారి నేను 3వ వచనం చదువుతాను, గమనించండి. 44వ కీర్తన 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. మొదటి మాట. రెండవ మాట అంటుంది, వారి బాహు వారికి విజయం ఇయ్యలేదు. రెండవ మాట, నీవు వారిని కటాక్షించితివి గనక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయమును కలగజేసెను. దేవునికి స్తోత్రం. ఇది 3వ మాట. ఇంకా 4 కూడా అంటుంది, దేవా నీవే నా రాజువు,
యాకోబునకు పరిపూర్ణ రక్షణ కలగజేయి ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులకు అణిచివేయుదు. నీ నామము వలనే మా మీదికి లేచి వారికి మేము తొక్కివేయుదు. దేవునికి స్తోత్రం. ఇంకా కింద 6వ వచనం 7వ వచనం కూడా అంటుంది. ఒక 2 మాటలు చదువుకొని ముగించులోకొద్దాం. నేను నా వీటిని నమ్ముకొనను. దేవునికి స్తోత్రం. ఇంకా అంటున్నాడు, నా కత్తి నన్ను రక్షింపజాలదు. రెండవది, మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే. ఆమెన్. ఈ 3 మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడు కూడా నీవే అని ఇక్కడ కోరహు కుమారుల చేత రాయబడ్డటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా 44వ అధ్యాయం 3వ వచనం కీర్తనల్లో చెప్తున్నటువంటి వారు తమ ఖడ్గముల చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. ఎవరు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి యూదులు కావచ్చు, ఇశ్రాయేలు కావచ్చు, దేవునికి సంబంధించినటువంటి ప్రజలు మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణంలో కలిగిన నష్టం కలగవచ్చు, లాభం కలగవచ్చు. ఏది కలిగినప్పటికీ ప్రభు ఒక మాట అంటున్నాడు, ఏది కలిగినప్పటికీ ప్రభువా, మరి ఈరోజు నేను నీతో మరి ఏది మనవి చేస్తూ ఉన్నాను, ఆ మనవిని నువ్వు నెరవేరుస్తూ ఉన్నావు. ఇక్కడ అంటున్నది, అయా నీవు వారిని కటాక్షించితివి గనక వారు రక్షింపబడ్డారు. దేవుడు కటాక్షిస్తేనే మనం మనుషులకు రక్షించబడుతూ ఉన్నాం. దేవుడు తన కృపను చూపిస్తేనే మనుషులను రక్షించబడుతూ ఉన్నాం. కానీ ఇంకొకటి అంటుంది, వారి బాహువు వారికి విజయం ఇవ్వలేదు. ఒక మనుషునికి ఉండేటి బలము, ఆస్తి, ఇంకా హోదా, ఈ 3టిని మించి దేవుడు ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు వారికి ఉన్నటువంటి బాహువు బలము చేత వారు విజయం పొందుకోలేదు. ప్రభువా, ప్రార్థన చేస్తున్నారు, అప్పచెప్తున్నారు దేవునికి. ప్రభువా, అలనాడు మా పితరులు వారికి ఉన్నటువంటి పేరుకో, పరపతికో, మంచి పేరుకో, చెడ్డ పేరుకో కాదు ప్రభు వాళ్ళని రక్షణ పొందింది. నీవు సహాయం చేస్తేనే నా ప్రజలు సహాయం అందుకున్నారు. ఈరోజు కూడా అవి అంటుంటుంది, నువ్వు సహాయము చేస్తే తప్ప, నువ్వు రక్షించితేనే తప్ప ఎవరయ్యా రక్షింపగలరు? యెర్మీయా అంటున్నాడు, ప్రభువా 17వ అధ్యాయంలో, యెర్మీయా 17వ అధ్యాయం 14వ వచనంలో, నీవు రక్షించితేనే తప్ప, నీవు స్వస్థపరిచితేనే తప్ప ఎవరయ్యా స్వస్థత పొందగలరు? దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు రక్షించులాగున దేవుని ఆ కృపలో మనం భద్రపరచబడలాగున ప్రార్థన చేద్దాం. ఇంకొక మాట కూడా అంటున్నాడు, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయాన్ని ఇచ్చింది దేవా. నిజంగా దేవుని యొక్క ప్రజలను ఎక్కడ కూడా ఆపదలో కావచ్చు, సమస్యలలో కావచ్చు, ఇరుకులలో కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, ఏదైనప్పటికీ ప్రభు మాట సెలవిస్తేనే జరిగింది. ఈరోజు నీ సమస్య పోవాలంటే ఎటువైపు చూస్తూ ఉన్నావు? ఎటువైపు నీ అడుగులు వేస్తూ ఉన్నావు? ప్రభు నామములో సమస్య పోతుందని నువ్వు నమ్ముతున్నావా? ఆ దేవుడు నీ సమస్యను తొలగిస్తాడని నమ్ముతున్నావా? ఒక మాట మనం చూసుకుంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనం ఒక మాట చదివి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనము అంటుంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, అయితే మీరు
మా స్వామర్థ్యమును మా బాహుబలము ఇంత భాగ్యం మాకు కలగజేసెనని మీరు అనుకుందురేమో. కాగా నీ దేవుడని యెహోవా జ్ఞాపకము కొనవలెనని ఏలయనగా తమ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు ఆ భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యం కలగజేయువాడు ఆయనే. ఒకవేళ నీ ధనాన్ని బట్టి, నీ ఆస్తి అంతస్తులను బట్టి నేను ఈ విధంగా నేనున్నాను ప్రభు అని అనుకుంటే అది పొరపాటు. ప్రభు మాత్రమే మన సామర్థ్యాన్ని, మనకొచ్చినటువంటి ఆస్తి ఐశ్వర్యమును భాగ్యమును దేవుడే సమస్తాన్ని కలగజేశాడు. అందుకే నీ బాహువు నా బాహువు నాకు విజయాన్ని ఇవ్వలేదు నాయన, నీ బాహువే, నీ కృపయే నాకు విజయాన్ని కలగజేసింది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట అంటుంది, అదే 7 ద్వితీయోపదేశకాండం 7 అక్కడ మీరు సర్వజనులము కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. అయితే సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనక తనను మీ తండ్రులలో చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనక తండ్రి దేవుడు. ఒకవేళ నీకు ప్రజలు అండ ఉందనుకుంటున్నావేమో, బలం ఉందనుకుంటున్నావేమో, ఆ బలాన్ని బట్టి కాదు నువ్వు రక్షించబడుతున్నది. ఆ బలాన్ని బట్టి కాదు నువ్వు ఈ విధంగా నడుస్తున్నది. నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నా బలాన్ని బట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, లేదా నా వెనుక చాలామంది సైన్యం ఉంది అని అనుకుంటున్నాను. కానీ అట్లా కూడా కాదు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మనకు తెలిసినటువంటి దావీదు గురించి మనం మాట్లాడుకుంటే ఒక్క మాట మనం దావీదు గురించి మాట్లాడితే, దావీదు చాలా చిన్న వయసులో తన అన్నల దగ్గరికి వచ్చి ఉన్నాడు. నిజంగా తన అన్నల దగ్గరికి వచ్చినప్పుడు దావీదు దాదాపు ఒక 12 నుంచి 14 సంవత్సరాల లోపల ఉండొచ్చు. అలాంటి దావీదు వచ్చి తను చేస్తున్నటువంటి పనిని విడిచి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి గొర్రెలను విడిచిపెట్టి తన అన్నలకు జీతభత్యములు అనగా ఆహార వస్తువులను తీసుకొని వాళ్ళు అన్నలు ఉన్నటువంటి ప్రాంతానికి దావీదును పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా వచ్చినటువంటి వ్యక్తి దావీదు మరి బాలుడైనటువంటి వాడు సైన్యం మధ్యలోకి వచ్చి తన అన్న యోగక్షేమాలు తెలుసుకొని అక్కడ ఉన్నాడు. ఆ సమయంలోనే వారి మధ్యలో చాలా విపరీతమైనటువంటి భయము కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే మనందరికీ తెలుసు, అక్కడ ఫిలిష్తు అనే దేశము మరి ఇశ్రాయేలును యూదులను నాశనము చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో విధాలుగా వీళ్ళను నాశనము చేయాలి లేదా వీళ్ళను పడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. వాళ్ళ వైపు చాలా బలం ఉంది. ఇక్కడ మనలో ఇప్పటిదాకా చదువుకున్నాం నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండంలో ఏం చదువుకున్నామంటే అక్కడ ఉన్నటువంటి మాటలు, అయ్యా నీ బాల్యము బట్టి, నీ ఆస్తి ఐశ్వర్యము, నీ భాగ్యాన్ని బట్టి నేను నిన్ను ఎన్నుకోలేదు. ఒకవేళ నీ జనాభా ఎక్కువ ఉందని నేను ఎన్నుకోలేదు. నీ పితరులకు చేసిన ప్రమాణాన్ని బట్టి నేను ఈరోజు నిన్ను బ్రతికిస్తూ ఉన్నాను, నీకు సహాయం చేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే. కీర్తన గ్రంథము 144 నీవు మమ్ములను కటాక్షించావు ప్రభువా, అప్పుడే మేము రక్షణ నొందాము. కానీ నీ కటాక్షము లేని మేము బ్రతకలేము నాయన అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక.
మరి ఈ సమయంలో ప్రభు యొక్క నామములో ప్రార్థించుటకు ఈ దావీదు ఎంతగానో ప్రార్థన పరడు. నిజంగా ఆయన ఒక మాటలో మనం జ్ఞాపకం చేస్తే చాలా సంతోషం వేస్తుంది, మనకు బాగా అనిపిస్తుంది. అందుకు సమూయేలు రాసినటువంటి అధ్యాయం నుంచి సమూయేలు 17వ అధ్యాయము అందులో 33వ వచనము అంటుంది. ఒక మాట చదువుతాను నేను, గమనించండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు. తన రాజైనటువంటి సౌలు తన అన్నలైనటువంటి వారు కూడా ఈ మాట మాట్లాడుతున్నారు. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి విద్య అభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయుచుండగా సింహము ఎలుగుబంటి వచ్చి నా మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి నా గొర్రెను విడిపించి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు, అయ్యా నీకు బలము చాలదు, వాణ్ణి ఎదుర్కోవడానికి నీకు విద్య లేదు, యుద్ధ అభ్యాసము లేదు, అంటే యుద్ధము నేర్చుకోలేదు నువ్వు. ఇక చాలా చెప్తున్నారు ఆయనను పిరికి వాడను చేయడానికి. ఫిలిప్ అంటున్నాడు, మరి ఆ గొల్లియాత్ అంటున్నాడు చాలా ఘోరమైన మాటలు. అంటే ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ వారు చేస్తున్నటువంటి ఆ మాటలకు ఆయన ఇస్తున్నాడు, నేను ఎవరిని ఎలా చంపుతాను అనేది కాదు, కానీ నా తండ్రి గొర్రెలు కాయించినప్పుడు, నా తండ్రి గొర్రెలను నేను కాస్తున్నప్పుడు, నాకు సింహము వెలుగుబంటి నా గొర్రెలను పాడు చేస్తున్నప్పుడు లేదా చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటిని చంపి వాటి నోట నుంచి నా గొర్రెను విడిపించాను అని అక్కడ సమాధానం చెప్తున్నాడు. నిజంగా అతనికి ఉన్నటువంటి ధైర్యం ఏంది అని అంటే, చిన్న బాలుడే, ఆయన గురి ఒకటే, నేను కాస్తున్నది ఏ సాతానుడు వచ్చి ముట్టకూడదు. ఆ బలమైనటువంటి ఆ నమ్మకము అతన్ని గెలిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా ఇక్కడ కూడా కొన్ని మాటలు మనం గమనిస్తే 37వ వచనం కూడా, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా కానీ దావీదుతో అనెను. దేవునికి స్తోత్రం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములు దావీదునకు ధరింపజేసి రాగి స్థిరస్థానం ఒకటి అతని కట్టి యుద్ధ కవచము తొడిగించను. ఆ సామాగ్రి దావీదునకు వాడక లేదు కనుక తను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనని చూచుకొని, తరువాత దావీదు అవి నాకు వాడకొనలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పాను. వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 5 గురకరాలను వేరుకోవడం. ఆ గురకరాలతో ఏం చేస్తాడు అని ఇవన్నీ ధరింపజేశారు. అది చిన్న బాలుడు, వీళ్ళు వేసుకునేది, ఈయన చాలా పెద్దవాడు, ఎత్తు భుజంలో గలవాడు సౌలు. అలాంటి వస్తువులన్నీ ఈయనకి వేస్తే అందులోనే దిగిపోయాడు. నిజంగా మనం ఆలోచిస్తే అక్కడ యుద్ధ సామాగ్రి ఉంది, కానీ ఈయనకు యుద్ధ అభ్యాసం లేదు. ఇక్కడ బాలుడు, బలం లేనటువంటి వాడు. ఈ రెండు కూడా ఆయనలో బలం లేదు. మరొకటి బాలుడు, ఇంకొకటి యుద్ధ అభ్యాసము లేనివాడు, ఏమి యుద్ధములో అనుభవం లేనివాడు.
శత్రువును ఎలా కొట్టాలనేది ఇప్పుడు మన సైనికులు, మన ఆర్మీ సైనికులు ఎలా అయితే యుద్ధాలు నేర్చుకోవడానికి ఫస్ట్ వాళ్ళ యొక్క దినచర్య పూర్తిగా మరి ఆర్మీ కావాలని ఆశ ఉన్న వారికి ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఇస్తుంటారో ఆ ట్రైనింగ్ ఈయనకు లేదు. ఎలా యుద్ధం చేయాలి, ఎదుటోడు మన కత్తి విసిరితే మనం ఎలా కత్తి విసిరాలి, లేదా వాడు చేతితో కొడితే మనం ఎలా కొట్టాలి అనేది అభ్యాసం ఏమీ లేదు. కానీ ఒకటి మాత్రం ఉంది, జీవం గల దేవుని నామంలో వెళ్తున్నానని ఒక విశ్వాసం మాత్రం ఆయనకుంది. అది మాత్రమే దాన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు బలాన్ని బట్టి దేవుడు రక్షించడు, శక్తిని బట్టో, నీ పేరుని బట్టో, నీ పరపతిని బట్టో, లేకపోతే ఇంకేదాన్ని బట్టో నిన్ను ఆయన రక్షించడు. కానీ కేవలం ఒకటే అంటున్నాడు. ఇక్కడ ఒక మాట మనం చూస్తే 47వ వచనం, అదే మొదటి సమయాలు 17వ అధ్యాయం 47వ వచనం చూసుకుంటే, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనుషులు అనుకుంటున్నారు, అయ్యో కత్తి పట్టుకొని పోతే, లేకపోతే ఈ యొక్క వస్త్రాలు, రాగి వస్త్రాలు, ఇలాంటి వస్త్రాలు ధరించుకుంటే ఆడేసే బాణాలు తగలేయమనుకుంటారు. కానీ ఇక్కడ 47వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడు, అయ్యా అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధం యెహోవాది, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదునకు కలియుటకై అతన్ని ఎదుర్కొనపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యంతో త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి ఒక రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నొదుట కొట్టెను. ఆ రాయి వారిని నొదుర జొచ్చినందున వాడు నేలన బొర్రి పడెను. దేవునికి స్తోత్రం. చిన్న గులక రాయితో అనుకున్నారు అందరూ, కత్తులు ఏమో, లేకపోతే ఇంకేది ఇంకా రథాలతో ఇవన్నీ జయించవచ్చు అనుకున్నారు. కానీ చిన్న గులక రాయి ద్వారా 7 మూరల జానడైనటువంటి గొలియాతు హతమార్చబడ్డాడు. అంటే దేవునికి సైన్యం అక్కర్లేదు, ప్రజాసంఖ్య అక్కర్లేదు, నీ ఐశ్వర్యము, నీ భాగ్యం అవసరం లేదు. కేవలం ఆయనకు నీలో ఉన్నటువంటి నమ్మకం మాత్రం చాలు. దావీదుకు ఉన్నటువంటి నమ్మకం మనందరికీ నీకు కలగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దావీదు ఏ విధంగా అయితే విశ్వాసంగా ఆయన సౌలు వేస్తున్నాడు, అన్ని సౌలు తన స్వస్థలతో ఆయనకు వేసినటువంటి వస్త్రాలు, అయ్యా యుద్ధ వస్త్రములు దావీదునకు ధరింపజేసినప్పుడు రాగి వస్త్రములు, రాగి ఇక్కడ శిరస్త్రాణం అంటే కిరీటం, రాగి కిరీటం, ఇంకా అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించను. యుద్ధ కవచం అంటే ఎక్కడ కూడా ఆయనను కత్తులతో పొడిచినా కానీ కత్తి దిగనటువంటి కవచం, అంటే ఇవన్నీ కూడా ధరింపజేస్తాము అని చెప్పినప్పుడు ఇవి నాకు తగదు, ఎందుకంటే నేను దేవుని నామంలో వెళ్తూ ఉన్నాను. ప్రభు ఆయనతోడు ఉన్నాడు, ఆయన ఆ గొల్యాతును చంపగలిగాడు. ఆ విశ్వాసం ఆయనకున్నది. నా తండ్రి గొర్రెలు కాచినప్పుడు సింహం వచ్చింది, వెలుగుబంట వచ్చింది, నేను నా ఒక్క గొర్రెను కూడా దాన్ని పాడు చేయకుండా దాన్ని చంపి దాని నోట పట్టుకొని పోయిన గొర్రెలను నేను విడిపించాను. ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి ఒక అలాంటి ఒక సమయం మనకు వస్తుంది, విశ్వాసం అనే సమయం. ఈరోజు నేను మనమందరం కూడా ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలని చెప్తున్నాడు. ఇంకొక మాట మనం లాస్ట్ మాట చదువుకొని ముగించుకుందాం. ఓషయ గ్రంథము 1:7 వచనం 7వ మాటలో అంటుంది. ఓషయ 1వ అధ్యాయం 7వ వచనము ఒక మాట చదువుకొని నేను ముగించుకుందాం. దేవునికి వందనాలు. మరి సమయంలో ఆయన అంటున్న 7వ వచనం అంటుంది, అయితే యూదావారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించి తిని. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరొకసారి చదువుతాను. యూదావారి ఎడల జాలిపడి విల్లు ఒకటి, ఖడ్గం ఒకటి, యుద్ధము గుర్రములు రౌతులు అను వాటి చేత కాక దేవుడైన యెహోవా మాట వలనే మనందరినీ రక్షించాడు. ఈరోజు విశ్వాసం నీది, ప్రార్థన నీది,
దేవుని యొక్క యుద్ధము దేవుంది. ఈరోజు నీ మీద ఎన్ని సాతాను క్రియలు జరుగుతున్నాయో, ఏ విధమైనటువంటి క్రియలు జరుగుతున్నాయో, ఒకవేళ అంధకార శక్తులను నువ్వు ఎదిరించలేకపోతున్నావో ప్రభువుకు అప్పగించు. ఆ ప్రభువే నీకు విజయాన్ని కలుగజేస్తాడు. మరి ఈ సమయంలో మనం ఏ విధమైనటువంటి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? నామకార్థమైన ప్రార్థన చేయకుండా విశ్వసహితమైన ప్రార్థన చేయి, విశ్వాసముగా ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీకు విడుదలనిస్తాడు. ఈరోజు దావీదు గురించి 2 మాటలు మనం తెలుసుకుందాం. కోరాహు కుమారులు రచించినటువంటి 44వ కీర్తన 3వ వచనం నుంచి 7వ వచనం వరకు అంటుంది, ఒక మనుషుడు ఏ విధంగా సాతాను బంధిస్తుంది, బంధించినప్పుడు ఎవరు విడిపిస్తున్నారు అనేది మనకు ఆ మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. నిజంగా మనలను నిర్గమకాండంలో చెప్పినట్టుగా, ద్వితీయోపదేశ కాండంలో చెప్పినట్టుగా 8వ అధ్యాయము ఆ మాటలలో చెప్పినప్పుడు, 7వ అధ్యాయంలో చెప్పినప్పుడు, నిజంగా అందులో మనుషుల సంఖ్యను బట్టి కాదు మనల్ని దేవుడు మనల్ని జయింపజేస్తున్నాడు. 10 మంది ఉండి ప్రార్థన చేస్తేనే ఈ రోగం పోతుందని కాదు. నువ్వు విశ్వాసంగా నువ్వు ప్రార్థన చేయి. లేకపోతే సంఘంలో వెళ్ళి ప్రార్థన చేస్తేనే కాదు. నువ్వు ఇంటిలో కూర్చొని, ప్రభువా నేను విశ్వాసంగా నా ప్రార్థన చేస్తున్నాను, తలుపులు మూచుకొని ప్రార్థన చేయమంటున్నావు కదా తండ్రి, నీ రహస్యమైన నీ తండ్రికి తెలియపరచమంటున్నావు కదా తండ్రి, ఈరోజు నా బాధను నీకు తెలియపరుస్తున్నాను అని ఒక్కసారి ప్రార్థన చేయి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. ఎందుకంటే ఆయన నీ ప్రార్థన విని ఆలకించువాడు ప్రార్థనలు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా సహోదరి సహోదరుడా? బాధపడుతున్నటువంటి నీవు ఈరోజు దేవుని ఒక్కసారి స్మరణ చేయి. దేవుని మీద ఒక్కసారి విశ్వాసం పెట్టి చూడు. ఒక 2 days నువ్వు ప్రార్థనలో దేవునితో గడుపు. నీ ఎలాంటి సమస్య అయినా దేవుడు విడిపిస్తాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఆ ప్రభువును వెతుకుతూ ఉన్నాం. ప్రభువా నేను నిన్ను వెతుకుతున్నానయ్యా, ప్రభువా నిన్ను వేడుకొనుచున్నానయ్యా. ఇక నా జీవితము ప్రభువా నీలో నా తండ్రి ఫలింపబడాలి. నీవు నన్ను విజయంగా నడిపిస్తావు తండ్రి. నీవు మాత్రమే నాకు విజయాన్ని ఇస్తున్నావు తండ్రి. అయ్యా నేను అనుకున్నాను ఇంతసేపు ప్రభువా, నాకున్నటువంటి బంధువర్గం నాకు సపోర్ట్గా ఉందనుకున్నాను, నా స్నేహితులు అనుకున్నాను, నా ఆస్తి అనుకున్నాను ప్రభువా, నా డబ్బు అనుకున్నాను. కానీ ఏది నన్ను రక్షింపజాలదయ్యా. కేవలం నీ బాహుబలము చేతనే, నీ కరుణ కటాక్షము చేతనే నేను బలం పొందుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో, ఈ బేస్తవారం రోజున ప్రభువు నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రభు నిన్ను వాడుకొనడం మొదలుపెట్టబోతుంది. ఈరోజు దేవుని దగ్గరికి నువ్వు వస్తే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఒక పనిముట్టుగా, తనకిష్టమైన పాత్రగా, ఒక పనిముట్టుగా, ఒక ఆయనకి ఇష్టమైన పాత్రగా నిన్ను వాడుకోబోతున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో మరి అడుగుతున్నాం. ఈరోజు ఎక్కడైతే అడుగుతున్నావు, ఆయన పరిశుద్ధ నామంలో ఎక్కడ అడుగుతున్నావు, ఇంటిలోనా, పొలంలోనా, లేకపోతే నీ బిజినెస్లోనా, నీ ఉద్యోగంలోనా, నువ్వెక్కడికి వెళ్ళినా ప్రభును ఒకటి అడుగు. ప్రభువా నేను ఇక్కడ నా స్థిరమైన మనసుతో అడుగుతున్నానయ్యా. సంచలమైన మనసుతో అడగకూడదు, స్థిరమైన మనసు, నమ్మకము కలిగిన మనసుతో అడుగు. అందుకే యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటున్నాడు. యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటున్నాడు. యథార్థంగా నీ జీవితాన్ని మార్చుకో, యథార్థతలోకి నడిపించమని అడుగుతున్నాడు. ఈరోజు చెప్పబడిన 2-3 మాటలైనా ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు, నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కేవలం నువ్వు అడుగుట మానినావు అనుకోండి, అడుగుట మానితే దేవుడు ఏ సహాయము చేయలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు అన్నీ, ప్రభువుకు అన్నీ తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, సంపన్న స్థితిలో ఉన్నావా, దీన స్థితిలో ఉన్నావా, జ్వరంతో ఉన్నావా, రోగంతో ఉన్నావా, ఎలాంటి సమస్యతో బాధపడు, దేవుడికి సమస్తం తెలుసు. కానీ నువ్వు అడిగినప్పుడు ప్రభువా నా బాధ ఇదయ్యా, ఈరోజు నేను ఎంతో బాధపడుతున్నాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తావు చూడు,
ఆ ప్రార్థన దేవుడు నీకు వింటాడు. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఇక నుంచైనా సహోదరుడా, దేవునికి అప్పగించడము నేర్చుకుందాం. దేవునికి తెలియపరచడం నేర్చుకుందాం. రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ప్రభు చిత్తాన్ని తెలుసుకోవడం నేర్చుకుందాం. ప్రభువుకు యథార్థంగా ప్రార్థన చేయడం నేర్చుకుందాం. స్థిరమైన మనసుతో ప్రార్థన చేయడం నేర్చుకుందాం. అలా నేర్చుకుంటే మన జీవితాలు ఇంకా ఆనందంలోకి నడిపించబడతాయని మరి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మరి ఈ సమయంలో దేవుడు మన ప్రార్థన ఆలకించునుగాక. ఆమెన్, ఆమెన్.